ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఒక 10 మంది కూడా ఉంటారు. ఇలా అంటుంటారు, 10 మంది ఉంటారు. 10 మందికి 100 దండాలు పెడతాడు. ఆ లోపల ఉండేటప్పుడు షర్మిలా గారు సపోర్ట్ కావాలి. షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి. షర్మిలా గారు చేసింది ఏంటి? ఇదే స్టైల్లో ఉంటాడు. ఇట్లా ఈ వెన్నుపోటు. వివేకానంద రెడ్డికి ముందు పోటు, షర్మిలా గారికి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు. నెక్స్ట్ అదే విజయం గారికి వెన్నుపోటు. 2019లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని, అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను, మీకు ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం ఇన్ ఢిల్లీ ఇస్తానని ఏవో మాటలు చెప్పాడు. సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం, మా వర్క్ బాగుంది అనుకుంటే మీరు మమ్మల్ని గుర్తించడం అన్నారు. మమ్మీ పాటలో ఇంక మమ్మీ అంటారు. సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి, స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి, అన్నీ మాకు పీనట్సే. నువ్వేంది మాకు ఇచ్చేది? సెంట్రల్ మినిస్టర్ చేసాం. నువ్వు ఏది ఇచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్దది ఇవ్వలేవు. అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసాం? వెన్నుపోటు. సో 1 to 10, 1 to 100 దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఇవ్వకపోతే నేను కన్ఫామ్ గా గొడవడతా, ధర్నా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, జగనన్న కోసం చచ్చిపోతా. సో దయచేసి ఆ వెన్నుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, ఇంత వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను. వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్. ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. వరుసగా ఆగకుండా ఆ 5 సార్లు 6 సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? జనాలు ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తున్నారు. సౌమ్యుడికి ఏంటి? జనాలు నిరాకరిస్తున్నారు, అపరిచిత అని లోపలికి వస్తాడు. అపరిచితుడు పూర్ణ ఏం చేస్తాడు? జనాలు వద్దంటున్నారు, వద్దన్నోడికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి. అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడు. జనాలు వద్దంటున్నారు అంటే జనాలు అరే మీరేంట్రా వెదవలు, మీరు గెలిపించిపోతే నేనిస్తా. సౌమ్యుడు సైకో సౌమ్యుడు ఇలా అనుకుని సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి ఈ సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఇస్తుంటాడు ఎమ్మెల్సీ. అంటే అర్థం ఏంటి? జనాలకు రివర్స్ అని అర్థం. జనాలు వద్దురా బాబు మాకీడు అని వద్దని ఓట్లేకుండా ఉంటే ఈ సౌమ్యుడు వెళ్ళి ఆయనకి ఇస్తాడు. అటు డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. ఆ సైకి ఇష్టం ఇలా పడ్డం, ఎంత బాగుంది అలా ఆనందం. రఘురామకృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి ఈ రోజు గౌరవం ఏంటి? దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి రివర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? 2 మెయిన్ పార్ట్స్. ఒకటి అపాయింట్మెంట్ అడిగారు, అది కూడా దేని గురించి? ఆయన పర్సనల్ పనుల గురించి కాదు, టీటీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, అవి అట్లా జరగకూడదని చెప్పడానికి. అపాయింట్మెంట్ ఎవరికి అపాయింట్మెంట్ లేవు. ఈయన ఇప్పుడు పబ్జీ ఆడుకుంటుంటాడు సౌమ్యుడు. 6 గంటలు బెల్ల టింగ్ 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 కొడితే పబ్జీ. సౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జీ. మళ్ళీ తెల్లవారు వస్తాడు, షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు. ఇలా అంటాడు, ఇలా నరుగుతుంటాడు గాలిలో. అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా నరకడం ఇష్టం కదా. ఆ కత్తి ఉండదు, ఆ ఫీల్ పోతుంటది. ఇప్పుడు ఇలా అనుకుంటూ మాట్లాడలేడు అంటే ఇలా నరుకుతుండాలన్నమాట. అలవాటు కదా నరకడం, అలా నరికి పొడడం. అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు. ఇది నరకపోతుంటే బయటకు రావు. ఇది స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటది, రాసుకొని అది చూసి చెప్తున్నా నరుకుతుంటే లోపల ఇంజిన్ తిరుగుతుంది, లేకపోతే ఆగిపోద్ది, మళ్ళీ షౌమిడ్ అయిపోతుంది. సో అన్ని కనెక్షన్లు అనమాట. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రజా దర్బార్ అని పెట్టేవారు. అంటే రోజుకి మినిమం 3 నుంచి 4 ఎమ్మెల్యేలు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 293 ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి రోజు ఎవ్రీడే ఆయన ఎమ్మెల్యేలకు రోజు 4 అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, 6 to 8. వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గరుండి కలెక్టర్ ఫోన్ చేసి కన్సర్న్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు. మనోడు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా మీరు? ఈ సిద్ధం సభలు, బయట సభలు, గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు కదా, రెండు సోఫాలు వేసుకొని ఇలాగా దొంగ పిల్లిలా కూర్చుంటాడు. ఇలా దొంగ పిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు. ముందు జనాలు ఏమనుకుంటారు? అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లోజు, ఈయన మాస్ లీడరు అంటే అసెంబ్లీకి రావట్లేదు భయం అని నాకు తెలీదు, మాస్ లీడరు అని అనుకుంటుంటారు. వీళ్ళు క్లోజ్ ఏమనుకుంటారు. పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ఖుడు అపాయింట్మెంట్లు ఇవ్వడని. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఉత్తిగే. అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువ అయిపోతాను కావాలన్నప్పుడు అది అలాగే క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా దండం పెడతాను. దూరం నుంచి ఎవరి దగ్గర ఏ ఫైల్స్ తీసుకోవడం, కష్టాలు తెలుసుకోవడం, నియోజకవర్గ పనులు చూసుకోవడం ఏం చూసుకోడు. రఘురామకృష్ణ గారు ఏం పాపం చేశారు? జనాల కష్టాల గురించి మాట్లాడతామని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా? టీటీడీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన అలా కొట్టించి రాక్షసానందం. ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడిలో అక్కడ కొడితే అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే ఆనందం వస్తుంది. సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న ఏడు కొట్టండి అన్న. సౌమ్యుడు కదా, సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ. ఆ రాక్షసానందం పొందుతూ ఆయన హాని చేశారు. సో ఈరోజు పాపం పండి ఏమైంది? సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు.
మళ్ళీ నాకు డౌట్ అన్న, నిజంగా ఆడతారా లేదా మీరు మాట పబ్జీ బ్రాండ్ అంబాసిడర్ సరదాగా? అయ్యో ఆడతాడు, పబ్జీ ఆడతాడు. ఎప్పుడైనా కలిసారా, చూసారా? దమ్ముంటే కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆడమనండి, అయ్యో అందులో ఓడించేస్తారు, మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా, తేల్చుకోవాలి. పబ్జీ ఎందుకు ఆడతాడు మీకు ఇది చెప్పలేదు కదా, అది కూడా చంపుకోవడానికి సంబంధించిందే కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు కదా, చంపడానికి ఎవరు లేడు, ఆగవు చేతులు ఆగవు, స్పీచ్ల్లో నరుగుతుంటాడు. ఇక్కడ పబ్జీలో ఏంటి, మళ్ళీ ఎవరినో చంపుతుంటారు, అందుకు అక్కడ చంపే గేమ్ కదా, అందుకు ఇష్టం. మీరు మ్యారియో, కాంట్రా, లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి, ఆ గేమ్స్ ఆడు, అవి మూడు రావు, ఇది పేల్చుతా చచ్చిపోతుంటారు కదా, ఇష్టం. అమ్మ ఆడు చచ్చిపోయాడు, ఇవాళ నేను 1000 మందిని చంపాను భారతి, నా బంగారమే అని ఆమంటారు. అన్నాడు సౌమ్యుడు లెక్కది. దమ్ముంటే నేను నీరు ఛాలెంజ్ చేస్తున్నాను, కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దమ్ముంటే ఆడమనండి పబ్జీ, జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి, ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు. కొన్ని లక్షల మందిని చంపాడు పబ్జీలో సౌమ్యుడు, నిజమండి. కర్మగారు 10 ఏళ్ళ తర్వాత నువ్వు అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన పక్కనే కూర్చుంటా, ఆయన పార్టీ కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం అంటే ఆ మూడు బట్టి, అప్పుడు నా మూడు బట్టి చెప్పలేం. అప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి, ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని తీస్తారు, తీయని హ్యాపీగా తీయని, ఆయన పార్టీలో ఉంటాను అంటున్నాను కదా, ఆయన పక్కనే కూర్చుంటా, సేఫ్. నేను సౌమ్యుడిని అయిపోతాను అప్పుడు, పబ్జీ ఇద్దరం నువ్వా నేనా, నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను నేను ఇంకా నా శ్రీకాకుళం, నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం. సో నీ పౌరుషం, నీ తెగింపు నీకుంటే నా బలం, నా పౌరుషం నాకు ఉంటుంది. సో కాదు కూడదు, నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా, వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా, నేను తోపుని తురుముని అంటే భయపడేవాడు ఎప్పుడు లేడు ఇక్కడ.